వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 స్థానాల నుంచి 105 స్థానాల్లో గెలవడం ఖాయమని స్పష్టం. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంష్. గర్భాలయంలో గోత్రనామాలతో సంకల్పం అందజేసిన అర్చకులు. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచన. విశాఖలో రోజ్గార్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరత్. 400 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సర్వేలు అన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ 95 స్థానాల నుంచి 105 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం కేసీఆర్ మనుమడు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంషు దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్లో బాసరకు చేరుకున్నారు. గర్భాలయంలో అర్చకులు గోత్రనామాల పేరిట సంకల్పం గావించి అమ్మవారి ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలోనూ సువర్ణ మూర్తులకు పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తే నమస్తస్యై నమస్తస్యై నమో నమః. శ్రీ బౌద్ధోదరే రామక్షేత్ర వర్తమానే చాంద్రమానే మహాత్మశ్రీ కృష్ణపక్షే శాంతాయ నమః, సిద్ధాయ నమః, సిద్ధ సరస్వతే నమః, క్షమాయ నమః, శాంతే నమః, ప్రభాయ నమః, జ్యోతే నమః, పార్వతే నమః, సర్వమలాయ నమః. विश्वा
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे शुभाशुभासात् परिणीतागात् समुश्रेयान् भवति जायमानः कवयमुन्नयन्ति स्वाधियो मनसा देवयन्द्रः ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపమని అన్నారు. మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే, యువత బలిదానాలు చేస్తుంటే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణ ఉత్తరాంధ్ర కావాలని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర మీది అని అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకపోతే మీ పిసిసి అధ్యక్షుడు, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు, మీ సిఎల్పి నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఒకనాడు అనబోయి గట్టిగా మీ నోరు వినిపించిందా, మాట వినిపించిందా? పాలమూరు రంగారెడ్డి మేము కట్టుకుంటున్నాం, మాకు ఆలస్యం అవుతుంది, కృష్ణానది జలాలని పంపిణీ చేయండి అని ఒకడానని మాట్లాడినరా? మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏమైనా లేఖ ఇచ్చిందా? మీ ప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఏమైనా లేఖ ఇచ్చిందా? ఆ ప్రయత్నాలు ఏం చేయరే. ఒకనాడు కూడా నీటి వాటా తెచ్చామని మాట్లాడారు. మరి వీటన్నిటి మీద స్పందించాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదా? భట్టి గారు, దయచేసి మీ పాదయాత్ర చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, కానీ వాస్తవాలను వక్రీకరించకండి. పూర్తయిన ప్రాజెక్టును మేము వచ్చి రేపేదో ఇస్తామంటే మీరు వచ్చేది లేదు, ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది లేదు. ఉండేది మేమే, మళ్ళీ వచ్చేది మేమే. పాలమూరు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది మేమే. కళ్ళారా మీరే చూస్తారు, మళ్ళీ చూడండి భవిష్యత్తులో. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే పాలమూరు జిల్లాకు శాపంగా పరిగణించిన సంగతి అందరికీ తెలుసు. పాదయాత్ర చేసేటువంటి కాంగ్రెస్ నాయకులు విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆనాడు తెలంగాణ కావాలని జనం ఉద్యమించి బలిదానాలు చేస్తూ ఉంటే ఉత్తర కోస్తాను కలిపి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని తెలంగాణతో కలిపి రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి కేంద్రం అధిష్టానానికి లేఖలు రాసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రంలో, ఆ రోజు తెలంగాణ ప్రాంత నాయకులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అష్ట కష్టాలు పడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడితే అన్ని రకాల అడ్డుపుల్లలు వేసి, కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడుగాలేసిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి 2-3 మాసాల్లో నీళ్లు ఇవ్వడానికి పనులను కూడా వేగిరపరుస్తున్నాం మనం దిక్కు. పాలమూరు ఆకలి చావులకు కారణమై, పాలమూరు దురవస్థకు కారణమై, పాలమూరు వలసలకు కారణమైనటువంటి ఆ పార్టీ కానీ, ఆ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. అంతెందుకు, పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నింటినీ కూడా పుట్టగొట్టిందే కాంగ్రెస్. ఆ పార్టీ కానీ, ఆ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. అంతెందుకు, పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నింటినీ కూడా పుట్టగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కృష్ణానది జలాలను వైఎస్ఆర్ అవతలికి తరలిస్తూ ఉంటారంటే ప్రేక్షక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. మరి కొంతమంది నాయకులైతే పదవులకు ఆశపడి పోతిరెడ్డిపాడును పెంచడం కానీ, అటువైపు నుంచి అటు నీళ్లు తీసుకుపోవడం కానీ తెలంగాణకేం నష్టం కాదని వాదించిన నాయకులు ఉన్నారు, వ్యాసాలు రాసిన నాయకులు. ఇదే కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే అవి పూర్తి కాకపోతే వాటిని తెలంగాణ వచ్చినాక పూర్తి చేసి వాటి ఫలితాలను ఇచ్చింది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నిస్తున్నారు, లేకుంటే మేము వచ్చేదో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ప్రాజెక్టు 80% పూర్తి అయిపోయింది. ఆటంకాలు కల్పించింది మీరు, మీ నాయకులు కోర్టులలో కేసులేసి. పైపెచ్చు కృష్ణానదిలో నీటి వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకనే జాప్యం అవుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకపోతే మీ పిసిసి అధ్యక్షుడు,
ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు, మీ సిఎల్పి నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఒకనాడన పోయి గట్టిగా మీ నోరు వినిపించిందా, మాట వినిపించిందా? పాలమూరు దేశ యువత భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ అన్నారు. విశాఖ నగరంలో ఎంతో అందంగా పరిశుభ్రంగా ఉందని, అదేవిధంగా 5వ విడత ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారని, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా విచ్చేశానన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మంగళవారం 71,000 మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సుమారుగా 400 మంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఉద్యోగాలు సాధించిన వారికి ఈ నియామక పత్రాలను తాను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. वर्मा गोल्ड अध्यक्ष लीडर agricultural minister, then chief secretary Mr. Rawat and all bank officials were there. We have taken a review of the different schemes of the central government like Pradhan Mantri Jan Dhan Yojana, Pradhan Mantri Swanidhi Yojana, Pradhan Mantri Suraksha Bima Yojana, Pradhan Mantri Atal Pension Yojana, Prime Minister Awas Yojana, and different schemes we have taken review. At the same time, I have instructed to all banks to go in the rural area and to take different camps for the financial literacy. We want our Indian citizens should know about the finance. In financial literacy, our interest to start with is digital transactions. So, with the help of NABARD, the camps will be organized all over the rural part of the in particular villages. Today, I am really happy to see Visakhapatnam town. It is a very clean and good city. That is my first observation. The purpose of coming to Visakhapatnam is to attend a Rozgar Mela. Honorable Prime Minister Narendra Modi ji has inaugurated today 5th Mela of Rozgar at Delhi, and with the help of electronic media he has inaugurated and he has addressed to the all peoples of the country. But at 45 sites, different ministers were there, and the reason for coming to different 45 sites was to distribute Indian government job orders to the selected people. Around 71,000 orders were given today to the young boys and girls who are eligible and who are selected for different services. I am here for the same function. We have distributed around 400 appointment orders at Visakhapatnam. Similar function was there in Vijayawada also in the Andhra Pradesh.
యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏవి సుబ్బారెడ్డిపై భూమా వర్గీయుడు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఉదయం అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు వారిని కర్నూలు జైలుకు తరలించారు. కొత్తపల్లి వద్ద ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అఖిలప్రియ దంపతులిద్దరికీ కోర్టు రిమాండ్ విధించింది. ఉపాధి కూలీలను పట్టించుకోవడం లేదంటూ ఉపాధి కూలీలు పనిముట్లను కింద పడేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం నడింపల్లిలో ఉపాధి పనులకు వెళ్తున్నప్పటికీ కూలీలకు మచ్చర్లు వేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూలీలు మండిపడ్డారు. తమ వెంట తెచ్చుకున్న పనిముట్లను విసిరి కింద పడేసి తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఉపాధి హామీ పనుల్లో పనులు చేస్తున్నప్పటికీ మచ్చర్లు వేయకుండా తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఉపాధి కూలీలు వాపోయారు. చెంగు చెట్టు సుబ్బులు 3 రోజులు పని చేస్తున్నాము. పని చేస్తుంటే మాకు మచ్చర ఎట్లా పొల్లయి ఇక్కడికి రావట్లేదు. నెయ్యను వేయించుకోండి అంటాను. అది మాది నడింపల్లె. మీ చేతనైతే చూసుకోమంటారు, మగవాళ్ళు ఉండరే చూసుకోమంటారు. అది కూడా రైతులు లేకుండా ఏమి పని చేస్తారు మీరు? ఏం చేస్తారా? మీ ఉద్యోగాలు మాకుండగా రైతులు బాగుపడితేనేగా మీరు. మరి లేకపోతే ఏంటికి మీరు? మేము ఎందుకు ఇంత కట్టుబడేది? మీ పిల్లలు లక్షణంగా ఉంటారుగా, మేము ఎండలా ఉండవు. నా పేరు వీరాంజనేయులు, మాది నడింపల్లి. మేము గత 2 సంవత్సరాలుగా కరువు పని. పోయిన సంవత్సరం 2 గ్రూపులకు పెట్టారు. ఈ సంవత్సరం కానీ మా గ్రూప్లో పేర్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళ గ్రూప్లో ఎక్కించారు. ఎక్కించి మేము పనికి వస్తే మాకు మచ్చలు వేయడానికి ఫీల్డ్ ఆఫీసర్ రావట్లేదు, ఎవరు రావట్లేదు. కానీ నిన్న మొన్న పనికి వచ్చాం, ఈ రోజు కూడా పనికి వచ్చాం. కానీ మా దగ్గరికి ఎవరు మచ్చలు వేయడానికి రాలేదు. అడిగితేనేమో వస్తే ఆ అబ్బాయి వచ్చేస్తాడు, లేకపోతే లేదు, నేను రావడానికి మటుకు కుదరదు అంటుండే ఫీల్డ్ ఆఫీసర్. మా గ్రూప్లో 85 మంది ఉన్నాం. మచ్చలు ఇంకా ఎవరేం రావట్లేదు. నా పేరు సింగంశెట్టి వెంకటేశ్వర్లు, నడింపల్లి. 3 రోజుల నుంచి పనికి వస్తున్నాం, కరువు పనికి. మాకు అధికారులు ఎవరు పట్టించుకోవట్లా. మేమేం పని చేస్తున్నాం ఇక్కడే. మీరు న్యాయం చేయాలి, అధికారులు మా మీద దయ ఉంచి న్యాయం చేయాలి. మచ్చర్లు ఎట్లా ఎవరు రాట్లా. అడిగితే మీరు మాకు కుదరదు, మీరు చేయండి, పని చేయమంటారు. ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. అధికారులు మాకు న్యాయం చేయాలి. రామంజమ్మ, మాది నడింపల్లె. 3 రోజులు కరువు పని చేస్తున్నాము. ఎవరైనా రావట్లేదు ఇక్కడికి. మాకు న్యాయం చేయాలి. కరువు పనికి పచ్చడి వేయడానికి రావాలి. జోగులాంబ గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల, మొత్తంగా చెప్పాలంటే తల భాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటన సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో కూడా
ఇలాగే ఒక వింత పురుగు మనిషి ఆకారంలో ఉన్న పురుగు కనిపించింది. గద్వాల పట్టణంలోని సేర్లి వీధికి చెందిన ఒక వ్యక్తి తెల్లవారుజామున టీ తాగేందుకు బయటకు వస్తున్న సందర్భంలో ఆ వింత పురుగు ఈయనకు కనిపించినట్లు, అప్పుడు కూడా అందరూ ఆశ్చర్యానికి గురైనట్లు విషయం తెలిసింది. ఇక మొత్తంగా చెప్పాలంటే మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగును చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. फोन नंबर है उधर हमारे किनका नहीं है अब तुम्हारे चिंतालकुंटा नजदीक होता को चिंतालकुंटा पार चिंतालकुंटा कोटे का नंबर है मैं फोन देखो बहुत गाड़ी चिंतालकुंटा 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 अब मैं कस्टमर है तीन मेरे को अच्छा हो बेटा अरे पुरुगु मनुष्य करो సేమ్ కండ్లు ముక్కు కన్ను అన్ని నోరు ఉంది देखता पार मेरे को कार पारो आता వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్మికులు పని ఒత్తిడికి గురి కాకుండా వడదెబ్బ తగిలి ప్రమాదాలు సంభవించకుండా కార్మికులు యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోవాలని టెక్కలి కార్మిక శాఖ అధికారిని ఆర్ రాధాకుమారి తెలిపారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు తగు సూచనలు ఇచ్చారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇటుక బట్టీల్లోనూ, గృహ నిర్మాణ పనుల్లోనూ, అలాగే స్టోన్ క్రషింగ్, పోలీసింగ్, గ్రానైట్ ఫ్యాక్టరీలోనూ పనిచేస్తున్న కార్మికులకు తగు సలహాలు, సూచనలు అందించారు. ఎండలో పని చేయించు ఎక్కువ అంటే పని చేస్తారు 11 వరకే చేస్తారు 11 తర్వాత ఆపేస్తారు 11 తర్వాత ఆపేస్తారు కార్లు కూడా ఆశించేస్తారండి అవును 10 నిమిషాలు ఆటో ఇటో ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ నేత కొండ్రు మురళి కోరారు. రాష్ట్రంలో ఇష్టారీతిపైన వైసీపీ పాలన అందిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి రేపు పెందుర్తిలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆ సభకి పెందుర్తిలో జరుగుతున్నప్పటికీ కూడా పెందుర్తి నియోజకవర్గానికి పక్కనే గాజువాక నియోజకవర్గం ఉంది కనుక అక్కడి నుంచి కూడా జనాన్ని అయితే ముఖ్యంగా జనం అంటే మా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలి, ఆ జన సమీకరణ చేయాలి అని చెప్పేసి మరి మాకు పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో పరిశీలకులుగా మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు గవర్నీయులు కొండ్రు మురళి గారు పరిశీలకులుగా రావడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మీ ద్వారా నేను మా కార్యకర్తలు నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను. అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా రేపు 4 గంటలకి పెందుర్తిలో జరుగుతున్నటువంటి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తారు కనుక ఆ కార్యక్రమంలో దిగ్విజయం చేయమని, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా వినిపిస్తున్నాను. జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి పట్టిన గతి ఇదేం కర్మ అనే ప్రోగ్రాంకి ఉత్తరాంధ్ర రావడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గాజువాక మరి ఇన్ఛార్జి గారు అలాగే పెద్దలందరూ కూడా రేపు మొబిలైజేషను అలాగే ఒక 5,000 మంది వరకు కూడా గాజువాక నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాలు మాట్లాడుతూ అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా మరి యూత్ ఇబ్బంది పడుతున్నారు,
మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు, కార్మికులు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా మరి అలాగే పిల్లలు, చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పటికే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మరి పర్యటించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా విశేష ఆదరణ ఈరోజు ప్రజల్లో వస్తుంది. మనం చూసుకుంటే ఈరోజు అన్ని స్కీములు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన స్కీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధ్వానమైన పరిపాలన, ఒక దుర్మార్గుడు అనడానికని లేకపోతే సైకో అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బీహార్ కన్నా వెనకబడిపోయాం. ఒక్క పరిశ్రమ రాలా, ఉన్న పెట్టుబడిదారులందరినీ కూడా పంపించి వేయడం జరిగింది, భయపెట్టడం జరిగింది, వారిని వాటాలు అడుగుతుండడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఎవరు ప్రభుత్వానికి ఎగ్రిస్ట్గా మాట్లాడితే వారి మీద మరి ఎన్ని కేసులు పెట్టారో ప్రతి వారికి ఈరోజు ఎరుక, ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు మరి దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బీసీలకు కానీ జరుగుతున్నాయి. ఈరోజు రైతులు చూసుకుంటే గొల్లు పెడుతున్నారు. ఈరోజు దాన్ని ఎప్పటివరకు కూడా కొనే పరిస్థితి లేదు. 70 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత దిగజారుతనంగా మరి రైతులను ఇబ్బంది పెట్టడం, రైతుల్ని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎర్రిపప్ప అనడం, మంత్రులు బూతులు మాట్లాడడం. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఎక్కడ ఇసంతైనా గౌరవం లేదు. ప్రజాస్వామ్యం గౌరవం లేదు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడంలా ఆయన ఏదో సొంత జాగీర్లాగా. మరి ఈరోజు నిన్నగాక మొన్న కూడా మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఇష్టానుసారంగా సిఐడిని పంపించి కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఈ రాష్ట్రంలో మరి చదువుకున్న విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ లేదు. మనకు తెలుసు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన లైఫ్ ఉద్యమంలో భాగంగా విజయనగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో యువత, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ సైకిల్ ర్యాలీ కొనసాగింది. రాజగారి సైకిల్ కొంచెం మీరు సైకిల్ కనిపించాలి మాకు కాన్సెప్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 స్థానాల నుంచి 105 స్థానాల్లో గెలవడం ఖాయమని స్పష్టం. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంష్. గర్భాలయంలో గోత్రనామాలతో సంకల్పం అందజేసిన అర్చకులు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచన. విశాఖలో రోజ్గార్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరత్. 400 మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామక పత్రాలు అందజేత.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.